సుమారు 15 years బ్యాక్ యోగా మాస్టర్గా ఉంటుంది. తర్వాత నేను స్విమ్స్ హాస్పిటల్లో మెయింటెనెన్స్ టెక్నాలజీ వర్క్ చేస్తున్నాను. ఈ క్లాసెస్ అనేది మాకు కొలీగ్ ద్వారా ఈ క్లాసెస్ అనేది మాకు ఇంట్రొడ్యూస్ జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో నేను ఈ క్లాసెస్ అనేది 2 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ జరిగింది. శ్రీనివాస్ గారి దీంట్లో ఇది బాబుకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి, కొత్త దాన్ని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయాలని ఉద్దేశం అనేది నేను చేస్తున్నాను. డిఫరెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటాను బాబుకి. దాంట్లో ఇది ఒకటి చేసామన్నమాట. బట్ ఆ ప్రోగ్రాంలో చేసిన ఫస్ట్ డే చాలా వండర్స్ అనేది నేను చూశాను. చాలామంది ఈ ప్రోగ్రాంలో సుమారు 50 members చేయడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా దాని అన్ని ఎక్స్పీరియన్స్ కావడం అనేది చూశాను. ఇవన్నీ డైలీ నేను శ్రీనివాసీ గారు మాకు ఇచ్చినటువంటి కొన్ని గైడెన్స్ ద్వారా బాబుకి కొన్ని ఆన్లైన్లో చెప్తూ ఉండడం ద్వారా చేస్తూ వచ్చాను. దాంతో బాబుకి చక్కగా ఇంట్లో మామూలుగా పిల్లలంటే అల్లరి చేయడం అనేది సహజం, కానీ అల్లరి అనేది వాళ్ళు మేనేజ్ చేసుకోవడం అనేది సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తాం. ఓన్లీ థింగ్ ఏమంటే వాళ్ళకి గైడెన్స్ అనేది అవసరం అవుతారు. ఆ గైడ్ అనేది ఒక పేరెంట్స్, అట్లాగే గైడ్ అయిన వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి చేయడం, అట్లాగే దానికి ఉండేటువంటి తమ్ముడు. సో దానికి కూడా చక్కగా కోఆపరేట్ చేసుకోవడం, ఇంట్లో పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్కి కూడా కోఆపరేటివ్గా ఉండడం, తను చేసుకునే వర్క్లన్నీ కూడా హోంవర్క్ కావచ్చు ఏదైనా కావచ్చు. కానీ స్కూల్లో టీచర్ చెప్తారు మీరు దగ్గర ఉండి చూసుకోవాలనేది. బట్ అది నేనేమంటే ఒక గైడెన్స్ మాత్రం ఇస్తాను, రాసుకునేటప్పుడు ఎలా ఉండాలనేసి. సో యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సో అట్లా ప్రతి దాంట్లో కూడా చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ అడగాలా? పేరెంట్గా మీరు అడగండి. సైంటిఫిక్, టెక్నికల్, స్పిరిచువల్గా నేను ఫిలాసఫికల్ ఎవిడెన్సెస్ ఇస్తాను. ఇక్కడ ప్రత్యక్షంగా బాబు స్టూడెంట్ టెస్ట్ కొని, తండ్రి టెస్ట్ కొని ఇదే తిరుపతిలో ఉన్నారు. అవి ఒక సంవత్సరం ముందు ధర్మవరంకి వచ్చి నేర్చుకున్నారు. 50 మంది అక్కడ ఉన్న 50 మందికి యాక్టివేట్ చేశారు. కువైట్, ఖత్తర్, దుబాయ్ అన్ని దేశాల్లో ఎక్కడ ఆహ్వానం అక్కడ వెళ్ళి నేను చేసేవాళ్ళు. వెంకటరావు గారు పిలిచిన దానివల్ల మన ఎంఆర్ఓ గారు పిలిచిన వల్ల ఇక్కడ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి చిన్మయ ఆశ్రమం ఒంగోలులో ఉంది. 5 classes, 5 batches ఆన్లైన్లో చెప్తారు. ఏమన్నా అడగలుగుతుంది ఎలా రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు? ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా వచ్చింది బాబు? ఇది బాబుకే అని కాదు, అది అందరికీ కూడా నేను ఆ బ్యాచ్లో అందరికీ చూశాను. అప్పుడు నాకు అనిపించింది బాబుకి డిఫరెంట్ పిల్లలు అనేవాళ్ళు చాలా రకాలుగా వాళ్ళ యొక్క సెన్సెస్ అనేది యాక్టివేషన్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు చేయడం ద్వారా అందరూ కూడా దానికి ట్యూనప్ అవ్వడం అనేది జరుగుతాం. నేను అబ్జర్వ్ చేసింది ఫస్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి ఆ సెన్స్ యాక్టివేషన్ ద్వారా వాళ్ళు చక్కగా అన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ కావచ్చు, మెడిటేషన్ డిఫరెంట్గా నేర్చుకోవడం అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్లోకి వచ్చేస్తారు అందరూ కూడా. ఎందుకంటే అది ఆ ఏజ్ అనేది అన్నీ రిసీవ్ చేస్తుంది, అందరికీ రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ ఏమి మనకి సార్ చెప్పినట్టు మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది కాదు, రైట్ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా వరకు అలాగే జరుగుతుంది, నేను చూస్తున్నాను. డైలీ వీక్లీ వన్స్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. డైలీ ఒక 15 minutes 30 minutes అట్లా అప్పుడప్పుడు ఒక 3 months రెగ్యులర్గా చేశాను. తర్వాత ఇప్పుడు గ్యాప్ వచ్చింది, అయినా ఈ కెన్ డూ అనేది నేను చూసాను. స్విమ్మింగ్ ఎలా నేర్చుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మర్చిపోరు. అలాగే సైకిల్ ఎలా దొరికితే నేర్చుకుంటే మళ్ళీ లైఫ్ లాంగ్ అలాగే ఇది 3 నెలల పాటు మీరు కరెక్ట్గా పిల్లల కోసం రోజు ఒక 15-20 నిమిషాలు రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి మెయింటైన్ చేసి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏం మంచి చేసినారు, ఏ చెడ్డ చేసినారు, మంచిది ప్రోత్సహించండి, కంటిన్యూ చేయమని, చెడ్డది దాన్ని మీరు దిద్దండి, అది చేయకూడదు అనేసి మనసులో అతను ఆత్మతో మమేకం చేసి ప్రతిజ్ఞ చేసి దాన్ని భావ సమాధి అంటారు. ఆ భావ సమాధిలో రాపిస్తే చిన్నపిల్లలు రాయాలి కాబట్టి అది పిల్లలు చెప్తే తల్లిదండ్రులు రాయాలి. నన్ను ఆ రోజు రాసినాను నేను, కాబట్టి తప్పు ఇది చేయకూడదు అని వాళ్ళు చెప్తా అంటే వాళ్ళ ఆత్మ చేస్తుంది. నెక్స్ట్ టైం వాడు తప్పు చేయాలన్నప్పుడు వాళ్ళ ఆత్మ అర్థవిస్తుంది. సో ఆత్మతో మమేకం అయ్యేది
ఆ మెడిటేషన్ ద్వారా ఆత్మదర్శనం ద్వారా చేస్తారు. శారీరక శక్తి కన్నా ఆత్మశక్తి గొప్పది అని. ఆత్మశక్తితో ఏదైనా సాధించవచ్చు. ఈ చిన్న వయసులో ఇది ఇచ్చిన తర్వాత విచక్షణ జ్ఞానాన్ని సిద్ధప్రజ్ఞని పొందుతాడు. ఓకే సార్, రోజుకి 15 నిమిషాలు సార్ మీతో పాటు చేస్తే వాళ్ళు చేస్తారు, తల్లిదండ్రులతో పాటు పిల్లలు. అందుకే ప్రోగ్రామ్కి పిల్లలు తల్లిదండ్రులు అందరూ వస్తే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీరు నుంచి తెలుసుకొని పిల్లలకి మనం చెప్పినట్టే వాళ్ళని మళ్ళీ దాన్ని అండర్స్టాండ్ చేయాలి. దాన్ని అండర్స్టాండ్ చేసేదానికి నా వెబ్సైట్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ అన్నీ ఉన్నది. ఎవరైతే పిల్లలతో రాలేదో వాళ్ళకి ఇది తీసుకోండి సార్. నా ఫేస్బుక్, యూట్యూబ్ అంతా ఉన్నది. బ్రెయిన్ యోగి శ్రీనివాస్ అంటే మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్, సైంటిఫిక్, టెక్నికల్, స్పిరిచువల్, ఫిలాసఫీ, ఎవిడెన్స్ ఇస్తారు. ఎనీ నెంబర్ ఆఫ్ డౌట్స్.